ఓం శాంతి. పరమాదరణీయులు అయిన దాది ప్రకాష్ మణి గారితో ఆది నుంచి పాత్ర నటించి 100 సంవత్సరాలు జీవించినటువంటి మన పరమాదరణీయులు రతన్ మోహిని దాదీజీ గారు ప్రకాష్ మణి దాది గారి గురించి పంచుకుంటున్నటువంటి అమూల్య రత్నాలు. యజ్ఞం ప్రారంభమైనప్పటి నుండి దాది మరియు నేను కలిసే ఉన్నాము. అందువలన వారిని దగ్గరగా గమనించే అవకాశం నాకు లభించింది. ఒక చిన్న తేడా మాత్రమే ఉంది. హైదరాబాద్లో ఓం మండలి ప్రారంభమైన సమయంలో దాదీగారు వచ్చారు. నేను కొద్ది కాలం తర్వాత వచ్చాను. ప్రారంభం నుంచే దాదీగారిలో నాయకురాలి పాత్ర ఉండేది. ఓం నివాస్లో ఉన్న చిన్న కుమారీలైన దాది లచ్చు, దాది ఇషు, దాది గుల్జార్ మరియు ఇతరులను చూసుకునే బాధ్యతలను బాబా దాదీగారికి అప్పగించారు. ఆ సమయంలో గుల్జార్ దాదీగారి వయసు 9 సంవత్సరాలు మాత్రమే. మిగిలిన వారు అంతకన్నా చిన్నవారు. ప్రారంభం నుంచే యజ్ఞ సేవలో బాబాకు సహాయం చేయడం దాదీగారి యొక్క ప్రధాన పాత్ర. బాబా తన బాధ్యతలను దాదీగారికే అప్పగించి ఆమెకు శిక్షణ ఇచ్చేవారు. బాబాతో కలిసి అన్ని పాత్రలను నిర్వహిస్తూ ఉండడం వల్ల ప్రతి కార్యాన్ని బాబా వల్లే నిర్వహించే శక్తిని వారికి సహజంగా లభించింది. అధికారిక వ్యవహారాలను నిర్వహించడానికి అవసరమైన అన్ని కళలు, నైపుణ్యాలు వారిలో అభివృద్ధి అయ్యాయి. ఎలా మాట్లాడాలి, ఎలా అందరినీ కలుసుకోవాలి, ప్రతి విషయాన్ని ఎలా సంరక్షించాలి అనే కళను కూడా దాదీగారు సంపాదించారు. ఇదంతా బాబా కుటుంబం, వీరంతా నా పిల్లలు అనే భావన బాబాలో ఉన్నట్లే దాదీకి కూడా ఉండేది. దాదీ ఎవరిని కలిసినా వీరంతా నా కుటుంబ సభ్యులే అని భావించేవారు. బాబా కుటుంబమే నా కుటుంబము అనే భావన దాదీకి బలంగా ఉండేది. దాదీకి అందరూ తనవారు అనే భావన ఉన్నందున ప్రతి ఒక్కరికి కూడా దాది తమవారు అనే అనుభూతి కలిగేది. అందరూ ఇలా అనేవారు, దాది మా దాది, దాది నా దాది. బాబాతో సమానమైన పాలనను దాది అందరికీ అందించారు. సేవ ప్రారంభమైనప్పుడు బాబా సేవా కార్యక్రమాల కోసం దాదీగారిని వివిధ ప్రాంతాలకు పంపేవారు. ఆహ్వానాల మేరకు దాది అనేక చోట్లకు వెళ్ళి సేవ చేశారు. మీ అందరికీ తెలుసు కదా, మొదటి ఆహ్వానం జపాన్ నుండి మరియు అక్కడ దాది తన తొలి సేవా పాత్రను నిర్వహించారు. దాది బాధ్యతలలో ముఖ్యమైనది బాబా లాంటి పాలన ఇవ్వడం, ప్రతి ఒక్కరి సమస్యలను అర్థం చేసుకోవడం, వారికి అవసరమైన సహకారం అందించడం, ప్రతి వ్యక్తిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం దాదీగారి స్వభావం. సాకార బాబా ప్రతి విషయాన్ని స్వయంగా పర్యవేక్షించేవారు. మధుబన్కి వచ్చిన వారందరూ సౌకర్యంగా ఉన్నారా లేదా అని కూడా స్వయంగా చూసుకునేవారు. అలాగే దాదీ కూడా మధుబన్కి వచ్చిన అతిథులందరి ఆతిథ్య బాధ్యతను ఎంతో ప్రేమతో నిర్వహించేవారు. రాత్రి సమయంలో అందరూ తమ తమ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు బాబా దాదీని మరియు నన్ను ప్రతి గదికి పంపేవారు. అందరూ సౌకర్యంగా నిద్రపోతున్నారా, ఎవరికైనా ఏదైనా అవసరమా అని తెలుసుకోవడానికి మేము పరిశీలించడానికి వెళ్ళేవాళ్ళము. తర్వాత బాబా మేము గమనించిన విషయాలన్నింటినీ వచ్చి తెలియచేయమని అడిగేవారు. ఇదే విధంగా దాదీ కూడా బాబాలా ప్రేమపూర్వకమైన పాలనను అందించారు. బాబా యొక్క అన్ని దివ్య గుణాలను తన జీవితంలో ఆచరణలో పెట్టుకుని వాటిని పూర్తిగా ధారణ చేశారు. దాదీ హృదయం బాబా హృదయంలా విశాలమైనది. బాబాకు ఎంత విశాలమైన హృదయం ఉండేదో, అందరి కోరికలను తీర్చడం, వారికి ప్రేమతో భోజనం పెట్టడం, అందరినీ సంతోషంగా ఉంచడం బాబా స్వభావమైతే దాదీ కూడా అందరి పట్ల అలాంటి విశాల హృదయాన్ని కలిగి ఉండేటువంటి వారు. ప్రారంభం నుంచే దాదీకి బాబాతో కలిసి ఉండే యజ్ఞ సేవ చేయాల్సి వచ్చిన ప్రత్యేక పాత్ర ఉండేది. దాదీని చూడడం, వారితో కలిసి ఉండడం, ఆమె సేవలో సహకరించడం అనేది అందరికీ ఒక గొప్ప అదృష్టంగా అనిపించేది. మమ్మ కూడా బాబాతో ఉండేవారు. అయితే సేవ కోసం బాబాతో బయటికి వెళ్ళడం చాలా అరుదుగా జరిగేది. ఎందుకంటే మమ్మ తన సేవా కార్యక్రమాల్లో వెళ్ళేవారు.
యజ్ఞంలో మమ్మాకు ఒక ప్రత్యేక పాత్ర ఉండేది. వారు యజ్ఞమాత. మొత్తం యజ్ఞాన్ని సంరక్షించే బాధ్యత మమ్మాదే. కానీ సేవా కార్యక్రమాల కోసం బాబాతో కలిసి బయటకు దాదీనే వెళ్ళేవారు. ఈ విధంగా అన్ని దివ్య గుణాలు, శక్తులు దాదీగారిలో సమ్మిళితమై ఉండేవి. అంతేకాక బాబాలో ఉన్న అన్ని కళలు, ప్రతిభలు, కార్యనిర్వహణ పద్ధతులు కూడా దాదీలో అభివృద్ధి చెందాయి. ఈ గుణాలన్నింటినీ నేను దాదీలో చూశాను. అంతేకాక వారి నుంచి నేను కూడా నేర్చుకున్నాను అని ఎంతో అనుభవపూర్వకమైన అనుభవాన్ని మనకి రతన్ మోహిని దాదీ గారు తెలియచేస్తున్నారు. ఓం శాంతి.